చేస్తున్నా. లోన్ 75 తీసుకున్నా. కాలే రుణమాఫీ ముఖ్యమంత్రి ఏమో 2 లక్షలు చేసేసిన. నాకు 75,000 కాలేదు. 75,000 కాలేదు. మొన్న 15వ తారీఖు లోపే వాడు ఏది అసలుకు చేయడానికి అని చెప్తున్నా. నా ఆధార్ కార్డు, నా పోస్టు అన్నీ చూపిస్తున్నా కదా మీకు. బ్యాంకుల పేరు రాలేదన్న అడిగినావు? బ్యాంకులతో ఆడితే ఇది చేయలే అన్నాడు. మరి ఎట్లా పరిస్థితి ఎట్లా? మరి ఏం చేయాలి నాకే అర్థం కాలేదు. మరి ఏమంటావు? రేవంత్ రెడ్డిని ఏమడుగుతావు? ముఖ్యమంత్రి వాని ముఖం ఏమంటావు? ఇంకా అందరికి చేసి నాకెందుకు చేయడు వాడు? మీ ఊర్లో మిగతా వాళ్ళకైనా కొంతమందికి అయినా కొంతమందికి కాలే. అట్లా అదేంది మరి? అదేంది కొంతమంది తిరుతులు ఉండరు, కొంతమంది తాయతులు ఉండరు. తిరుతులు ఉండరు చేసిండు రుణమాఫీ. నాకు చేయలే మళ్ళీ 75,000 చేయలే, 2 లక్షలు చేసిండు మా వాళ్ళు. మరి ఇంతకు ముందు అయ్యింది రుణమాఫీ? అప్పుడు బీఆర్ఎస్ నేను తీసుకోలే, అప్పుడు తీసుకోలే, ఇప్పుడు తీసుకున్నా. రైతు బంధు పడుతుందా? రైతు బంధు ఉడికో పడతలేదు. అదేంది మరి ఎప్పుడు తీసుకున్నావు లాస్ట్ రైతు బంధు? రైతు బంధు అంటే ఫస్ట్ అప్పుడు తీసుకున్నా కానీ ఇప్పుడైతే ఏం తీసుకోలే. ఇంకా రైతు బంధు ఇప్పుడు రాలే. ఒకసారి 11,000 తీసుకున్నా అంతే, ఎక్కువ తీసుకోలేను. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిని అడగాలంటే ఏమడుగుతావు? ముఖ్యమంత్రిని అడగాలంటున్నా ఏం అడుగుతాం? ఏ సార్ అడగాలి ఇంకా. కరెంట్ ఉంటుందా? ఏడా పొలంలో కానీ? పొలంలో కరెంటే కదా, 3 గంటలే ఉంటుంది. 3 గంటల కరెంటే ఉంటుంది. నీ డిమాండ్ ఏంది ముఖ్యమంత్రి? డిమాండ్ కరెంట్ ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి మనకు. వీడు ఏమైతే మాకేం బాధ లేదు. వీడు ఏమైతే లేదు, మన రెక్కల కష్టం బొక్కల పులుసు అంతే. నాకు తగ్గేది ఏం లేదు. నాది ఆధార్ కార్డు తీసుకుంటావా? పెట్టుకో. కమ్స్ కమ్ నా పిల్లలకు నాకు మనమండ నాకు ఇంతవరకు కొంత పింఛన్ ఛార్జ్ చేయలేరు. కొంత పింఛన్ ఎప్పుడు ఛార్జ్ చేస్తారు? అవి ఎవరైనా మీరు మాట్లాడే నేను మాట్లాడే నాది ఇక్కడ కాదు, నా కులకచల మండలం. రేవంత్ రెడ్డి అని మన అయినా మన అక్క అందరికీ నమస్కారం చేసి మాకు ఈ నెల ఆ నెల అంటున్న కొత్త పిచ్చి నాకు అయితే చెవులు వినిపోయి. నా మనమరాలు పెద్ద అయినరు నా బతుకు ఏం కావాలి బిడ్డ. నేను ఎట్లా బతుకుతున్నా అట్లా బతుకుతున్నా. మీ అందరు ఆశీర్వాదాలు అందరు కాదు, అందరి పదాల నేను బతుకుతున్నాను. నేను నాకు కొత్త పింఛన్ ఎప్పుడు వస్తారు? వాళ్ళకు 10,000 నమస్కారం. కొంత పింఛన్ నేను దరఖాస్తు పెట్టుకున్నా, అన్నీ చేసిన నాయన, అన్నీ చేసిన చెవులు ఇంపే తాండ్రుకోయినా అంత వరకు అయినా కూడా నన్ను ఎవరు ఇది చేస్తలేరు నాయన. నాది తాళ్ళంతరం కులకచల మండలం. నా పేరు బోయిని యాదయ్య. నా పేరు తాళ్ళంతరం కులకచల మండలం. పరిగుండే డిస్టిక్. ఇప్పుడు వికారాబాద్ పడ్డది. ఈ వికారాబాద్ ఆడుకున్నా, నేను పరిగి ఆడుకున్నా, చెవెళ్ళి ఆడుకున్నా, అడుగుతూ దిక్కులేని పరిస్థితి అయిపోయింది నాయన. నాది దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఏం చేస్తున్నా? ఎవరు సాయం అవుతారు? నన్ను ఎవరు గైకొంటారు నాయన? నన్ను ఎవరు గైకొంటారు? నన్ను గైకొంటోడే భగవంతుడు అనుకుంటాం. ఇగో 4 కొడుకులు కన్నాం. ఆ కొడుకు గంజి వస్తే ఆ కొడుకుని ఇచ్చేస్తాను నాయన. నువ్వు గంజి వస్తే 100 ఏళ్ళు బతుక అంటాం. గంజి పోయినా అరే సాబరా నీ ఉంటేం లాభం, లేనిదేం లాభం అంటాం. గంజి పోసినోడే నాయన అంటాం, తల్లిదండ్రులు అంటాం. కానీ నాకు గంజి పోసే ఇది లేదు, నాకు పింఛన్ వస్తలేదు నాయన. అంతుంది సర్టిఫికెట్ ఉంది, అంతుంది మొత్తం వచ్చింది, అంతా లేబర్ కార్డు ఉంది, అంతా ఉంది నాకు. అయినా నన్ను ఏం చేస్తాను చెప్పు? సర్టిఫికెట్ ఈ దసరకాలు అంటారు, ఇది అంటారు, అదే అంటారు, దసరావా అదివా ఇదివా అది లేదు. మా రేవంత్ రెడ్డి నాయన మాకు చల్లగా ఉంటే మా అందరూ ఇందిరెడ్డి కూడా మాకు అప్పటి సంది న్యాయం ఉంది. ఇందిరెడ్డి నాయన కూడా మాకు సాయం చేస్తాం. అప్పటికి కాంగ్రెస్ ఆయన ఇందిరెడ్డి నాయన కూడా కాంగ్రెసే. ఈ అమ్మ ఇప్పుడు సప్తం మేడం కూడా ఏం
అప్పుడు అంటే ఆయన ఇదైనందుకు అక్కడ దీన్ని వాళ్ళు కూడా కాంగ్రెస్లే లేదని తపస్సు కాదు, పుట్టిన పసంది వాళ్ళు కాంగ్రెస్లే. మేము అందరం మా తాత ముత్తాతలు మేము కాంగ్రెస్లేమే. మన ఇంద్రమ ఇచ్చిన ఇది అని వీళ్ళు వాళ్ళు అని ఏమనకూడదు. అందరం కొట్లాడితేనే మన తెలంగాణ వచ్చింది. ఆయన అందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈ కేసీఆర్ కూడా ఒక్కడు గొల్లాన కొట్లాడితే మనకేం రాలేదు. మనం అందరం కష్టపడి గట్టిగా ఇచ్చేసి మా పోరాటం ఇచ్చేస్తేనే మన తెలంగాణ మనకు వచ్చింది, మన సంతోషం మనకు వచ్చింది. మరి ఇంకేంది, నాకు ఏం లేదు అంతా అది కాదు. నాకు కొంత పింఛన్ వస్తలేదు నాయన, కొంత పింఛను ఈ నెల ఆ నెల అంటున్నారు. మా అయ్యగారు ఈ యాపకతానమ్మా ఆయపకతానమ్మా యాపకతానం చేయాలి. 40,000 తీసుకున్నా ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 40,000 మాఫ్ చేసారు. 40,000 మాఫీ అయినాక మళ్ళీ 40,000 ఉన్నాయి. మొత్తం మ్యాప్ వచ్చింది, ఇలా ఫోన్లో వచ్చింది. 4,500 తీసుకుంటాడు బ్యాంకోడు. 4,500 కట్టించుకుండు మిత్తి. నాది నేను మళ్ళీ అది ఏం చేసిన, రెన్యువల్ చేసిన. రెన్యువల్ చేయంగా కూడా 4,500 తీసుకుడు. పోయినా ఫీల్డ్ ఆఫీసరు నువ్వు రూపాయి కట్టొద్దు అని చెప్పిండు. ఎవడో వీడు కొత్తవాడు వచ్చిండు, ఆడు 4,500 కట్టించుకుండు. ఏమాది ముఖ్యమంత్రి పూకమాడు. ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి చేస్తే కరెక్ట్ చేయాలి. ఎవరు కానీ, నేను కానీ నువ్వు కానీ. ముఖ్యమంత్రి కొట్టేస్తే గుద్ద దిగుతాడు ఇంటికెళ్ళి. నేను ఆగస్టు 15 కాకముందే రెన్యువల్ చేసిన. పోయిన ఫీల్డ్ ఆఫీసరు కట్టొద్దు, రూపాయి కట్టొద్దు, నీకు లోన్ ఇస్తామన్నారు. ఇంటికెళ్ళి మళ్ళీ ఈయన కొత్త ఫీల్డ్ ఆఫీసర్ వచ్చిండు చెవెల. 4,500 కట్టుకున్నా తన. ఈయన అడగ 50-100 మంది ఉన్నారు, ఏం అడుగుతాం సబ్లా కట్టిన. మా ఎమ్మెల్యే దిగపోయినాడు కాంగ్రెస్లో. పరిస్థితి అంటే ఇక భూమి అమ్ముకొనైనా కట్టాలి, బ్యాంకు తప్పదుగా. మస్తు ఇస్తున్నారు. మరి ఎట్లా రైతు బంధు అన్న ఏమన్నా భరోసా అని పేరు మార్చిండు, యాది వాళ్ళే అది వాళ్ళే ఇది వాళ్ళే. ఇప్పుడు దేవులు ఆడుకుంటున్నాం, అప్పులు దేవులు ఆడుకుంటాం. వరినారు వేసినాం ఆడ, మిత్తికి తెచ్చి కడుతున్నాం ఆడ. బంగారం అమ్మి కుదబెడితేనేమో 4,000-5,000 6,000 ఇస్తా అంటాడు. అమ్మితే 8,000 ఇచ్చాను. 8,000 పెట్టి నాటేపించాము. మరి ఇంకేం చేస్తాం. మరి ఎట్లా కరెంటు పరిస్థితి? కరెంటు గంట వస్తుంది, 3 గంటలు పోతుంది. గంతి అన్ని ఇబ్బంది అవుతున్నాయి. మరి ఎట్లుంది ఇక ఆ పాలన ఎట్లుంది, ఈ పాలన ఎట్లుంది, మార్పు ఎట్లున్నది? కేసీఆర్ ఉండగా మంచి ఒక నిమిషం కూడా కన్ను మూసుకుంటే కన్ను తెరవకుండా ఓకుంటుండే.